సార్ వచ్చిండు. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం చేయాలి? LHS ఈక్వల్ టు RHS. రే చూసా క్లాసా సార్ ఎట్లా భయపడ్డాడు. వేరే వాళ్ళకి మాట్లాడే ఆప్షన్ ఇస్తే నాకు ఎందుకో ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది నాయన. అందుకని నేను ఎవ్వరు మాట్లాడేసాను. ఒర్లి అలా ఓడగొట్టేస్తున్నా నేను. తగ్గదు అంతే. చూడొద్దు పప్పు గడు వస్తున్నా. ఆట ఆడుకుందాం మనం. అరే పప్పు కదా, అరే పప్పుగా మూగోను వారాను. అరే ఇప్పుడు మాట్లాడా వారాను. నీ జీవితం మొత్తం ఇట్లనే మూగోన్లా బతా వారా. నీకు దమ్ముంటే మాట్లాడరా. కొన్నిసార్లు మన లైఫ్ లో క్లారిటీ తెచ్చుకోవాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, మనల్ని మనం అర్థం చేసుకోవాలన్నా సైలెన్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ద పవర్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏంటి, మన డైలీ లైఫ్ లో సైలెన్స్ ని ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, సైలెన్స్ వల్ల రిమార్కబుల్ బెనిఫిట్స్ ఎలా పొందాలో అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో అండి, నమస్కారం. నేను మీ వెనుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. విల్లు నుండి బయలుదేరిన బాణాన్ని, గన్ను నుండి బయటికి వచ్చిన బుల్లెట్ ని మళ్ళీ వెనకకి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము కదా. అలానే నోటి నుండి వచ్చిన మాటలు కూడా వెనకకి తీసుకురాలేము. మన నాలుకకి బోన్స్ అనేవి ఉండవు, కానీ అదే నాలుక నుండి వచ్చిన మాటలతో కొన్నిసార్లు బొక్కలు కూడా విరుగుతాయి. ఇదే విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే ఆచార్య చాణక్యుడు అన్నారనమాట. మౌననే కలలో నాస్తి, అనగా మౌనంగా ఉంటే కలహాలు, గొడవలు జరగవని అర్థం. అతిగా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. తక్కువగా మాట్లాడడం అనేది ప్రాబ్లమ్స్ నుండి కాపాడుతుంది. మీ మాటలే మీకు స్ట్రెంగ్త్ అవ్వచ్చు, కానీ అవే మాటలు మీకు వీక్నెస్ కూడా అవుతాయి. ఒకవేళ దుర్యోధనుడు జారి పడ్డప్పుడు ద్రౌపది అతనిని అంధునిడిగా పిలవకపోతే బహుశా దుర్యోధనుడు పాండవులని జూదానికి పిలిచేవాడు కాదేమో, ఇంకా ద్రౌపదికి వస్త్రావరణ జరిగేది ఉండేది కాదేమో, మహాభారతం లాంటి పెద్ద యుద్ధం జరిగి ఉండేది కాదేమో, ఎంతో మంది చచ్చిపోయేటోళ్ళు కాదేమో. ఇక పవర్ఫుల్ బుక్ అయిన 48 లాస్ ఆఫ్ పవర్ విషయానికి వస్తే ఇందులో కూడా అనవసరం కంటే తక్కువ మాట్లాడాలి అనే పాయింట్ని ఇంక్లూడ్ చేశారు. మనకు చిన్నప్పటి నుండి ఎంత అవసరమో అంతే మాట్లాడాలని నేర్పిస్తారు, కానీ ఈ బుక్లో అవసరం కంటే తక్కువ మాట్లాడాలని చెప్పారు. ఎందుకంటే మీరు ఎంత అతిగా మాట్లాడితే అంత మామూలుగా ఆర్డినరీగా కనిపిస్తారు. ఎప్పుడైనా ఇతరులను మీ మాటలతో ప్రభావితం చేయడానికి లేదా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే మీ నోటి నుండి ఏదో మూర్ఖత్వం లేదా పాయింట్లెస్ మాటలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ మాటలే మీ ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అదే మీరు తక్కువగా మాట్లాడితే మీ పైన మంచి ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర నాలెడ్జ్ లేకున్నా సరే మీరు బయట నుండి స్మార్ట్గా కనిపిస్తారు. ఈ వరల్డ్ యొక్క బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటో చెప్పానా, అదేంటంటే మీరు ఎంత తక్కువగా మాట్లాడితే మీరు నార్మల్ పర్సన్ కన్నా గ్రేట్గా వాల్యుబుల్ పర్సన్ లాగా కనిపిస్తారు. ఎలాంటి సిచ్యువేషన్లో సైలెంట్గా ఉండాలి. పవర్ ఆఫ్ సైలెన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైలెంట్గా ఉండడం యొక్క ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుపనా? సైలెంట్ విల్ మేక్ యూ మోర్ అపీరియర్ అండ్ మోర్ పవర్ఫుల్. అనగా మౌనంగా ఉండడం వల్ల మీరు మరింత శక్తివంతంగా కనిపిస్తారు. ఒక ఫేమస్ కోటేషన్ ఏంటంటే, ఏ ఫూల్ మ్యాన్ ఈజ్ నోన్ బై హిస్ స్పీచ్ అండ్ వైస్ మ్యాన్ బై హిస్ సైలెన్స్. అంటే ఒక తెలివైన వ్యక్తి అవసరం వచ్చినప్పుడే మాట్లాడతాడు, కానీ మూర్ఖుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే అతన్ని అందరూ కూడా ఫూల్ అని అనుకుంటారు. మీరు ఒకటి గమనించే ఉంటారనమాట, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతోని గొడవ పడిన తర్వాత ఇట్లా ఆలోచిస్తాం, అయ్యో అనవసరంగా నేను తిట్టినా, అనవసరంగా నేను కొట్టినా, అనవసరంగా ఇట్లా బిహేవ్ చేసినా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ముందే నేను అతను ఇలా రియాక్ట్ అయినప్పుడు నేను కనుక పాజిటివ్గా మాట్లాడినుంటే, మంచిగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, కూల్గా ఇట్లా కాదు గిట్లా అని చెప్పినుంటే ఈ గొడవ అనేది అయిపోతుండే కదా. ఆ టైంలో నా మైండ్లోకి ఇట్లా ఆలోచన ఎందుకు రాలే అని తర్వాత అయిపోయిన తర్వాత బాధపడతారు. ఇలా ఎందుకు జరిగిందనంటే ఆ టైంలో మీరు మీ ఫోకస్ మొత్తం కూడా మాట్లాడంలోనే పెట్టేశారు. ఏం చెప్పాలనే బ్రెయిన్కి ఆలోచించే టైం కూడా ఇవ్వలేరు. కోపంలో వధించడం ద్వారా మన మాటలు నిరూపించడం కోసం ఏదో ఒకటి చేస్తామన్నమాట. అందుకే అందరూ కూడా వీడు ఏదో ఒకటి బాగుతాడని చెప్పేసి మనల్ని లైట్ తీసుకుంటారు. అదే మీరు సైలెంట్గా ఉంటే మీకు ఆలోచించే టైం కూడా ఉంటుంది. ఎంత మాట్లాడాలో అంతే కరెక్ట్గా మాట్లాడతారు. సైలెంట్ తర్వాత మీరు గనక మాట్లాడితే మీ వర్డ్స్ని అందరూ వింటారు, వాల్యూ కూడా ఇస్తారు. ఇదే క్వాలిటీ చాలామంది గ్రేట్ పర్సనాలిటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మాట్లాడేది కొంచెమే అయినా కూడా కరెక్ట్గా స్పష్టంగా వాళ్ళు మాట్లాడతారు. ఇక సెకండ్ పాయింట్, సైలెంట్గా ఉండడం నేర్చుకుంటే నో వన్ కెన్ మ్యానిపులేట్ యూ ఆర్ ఫూల్ యూ. సైలెంట్గా ఉండడం నేర్చుకుంటే మిమ్మల్ని అంత ఈజీగా ఎవరు కూడా మోసం చేయలేరు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్గా వింటే వారు ఏం మాట్లాడుతున్నారో మీరు శ్రద్ధగా వింటారు. బాడీ లాంగ్వేజ్ని కూడా నోటీస్ చేస్తారు. వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరు అబ్జర్వ్ చేసేవారు. అండ్ ఫ్రంట్ పర్సన్ ఒక ఇంటెన్షన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇక
థర్డ్ పాయింట్ వచ్చేసి సైలెంట్ గెట్ పీపుల్స్ అటెన్షన్. మనందరూ స్కూళ్ళల్లో ఒకటి మాత్రం ఒక కామన్గా ఉండేది అనమాట. అదే టీచర్స్ ఎప్పుడైతే క్లాస్ చెప్తున్నప్పుడు బ్యాక్ బెంచర్స్ డిస్టర్బ్ చేయడము, వాళ్ళు మాట్లాడడం అనేది, ఇది గమనించి టీచర్స్ అందరూ కూడా సడన్గా సైలెంట్ అయ్యేవారు అనమాట. దాని తర్వాత టీచర్స్ సైలెంట్ ఎందుకు అయ్యారని అందరు కాన్సన్ట్రేషన్ టీచర్ వైపు పోతుండే అనమాట. అండ్ దాని తర్వాత టీచర్ ఏదన్నా చెప్తే అందరూ కాన్సన్ట్రేషన్తోనే వింటుండే అనమాట. సో దీన్నే ఫియర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. ఇలాగే మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అందరూ మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడతారు, నెక్స్ట్ ఎందుకు సైలెంట్ అయ్యారు అని కన్ఫ్యూజ్ అయ్యి మీ మాటలు శ్రద్ధగా వినడం అనేది స్టార్ట్ చేస్తారు. అందుకే ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడేటప్పుడు ముందుగా సైలెంట్ అయ్యి దాని తర్వాత మాట్లాడండి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీ ప్లాన్స్ అండ్ గోల్స్ విషయంలో సైలెంట్గా ఉండండి. చాణక్యుడి శ్లోకం యొక్క అర్థం ప్రకారం మనసులో ఆలోచించిన ప్లాన్స్ గురించి ఎవరి ముందు కూడా చెప్పకూడదు. మీ మనసులో ఆ గోల్స్ని సేఫ్గా పెట్టి వాటిపైన యాక్షన్లోకి తీసుకురావాలన్నమాట. సపోజ్ మీరు ఏదో ఒక గోల్ పైన వర్క్ చేస్తున్నట్టయితే దాన్ని ఎవరి ముందు అనేది చెప్పకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా మంది ఓపెన్ బుక్ లాగా అనేది ఉంటారు. ఛాన్స్ దొరికితే చాలు అందరి ముందు ప్లాన్స్ అండ్ గోల్స్ చెప్పి పడేస్తారు. ఒకవేళ మీరు గోల్ షేర్ చేసి వాటిని అచీవ్ చేయలేదనుకోండి, అందరూ మీ మీద నవ్వుతారనమాట. వీడు ఉట్టి మాటలు చెప్తాడు, ఎప్పుడు కూడా గోల్స్ అనేది అచీవ్ చేయరు అని చెప్పేసి ఇట్లా నవ్వుతారు. ఇలా ఇతరుల ముందు మీ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది, మీ రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుంది. మీ నాలుకను అనేది కంట్రోల్ చేసుకోండి. మీ గోల్స్ ప్లాన్స్ను ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయిన వారికే లేదా మీకు హెల్ప్ చేసిన వారికే షేర్ అనేది చేయండి. అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ కూడా ఇలానే అనేది చేశాడు. అతను ఫస్ట్ టైం క్లౌడ్ బిజినెస్లోకి వచ్చినప్పుడు ఈ బిజినెస్లో అర్నింగ్ బాగానే ఉండే. ఈ విషయాన్ని అతను ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో అతను దాన్ని షేర్ చేస్తే చాలామంది ఆ ఫీల్డ్లో మళ్ళీ ఈయనలాగా కాపీ కొట్టేసి వచ్చేసి మళ్ళీ ఈయనకన్నా ముందు పోతారని చెప్పేసి అందుకే ఈ విషయాన్ని అనేది అతను ఎవరితో అనేది షేర్ చేసుకోలేడు. ఆ టైంలో అతను సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు అమెజాన్ దగ్గర బిజినెస్ ఒక పెద్ద షేర్స్ అనేది అతని దగ్గర ఉన్నాయి. సో ఈ వీడియో ఒక కంక్లూషన్ ఏంటంటే సైలెంట్కి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అనేది ఉంది. చాణక్యుడు చెప్పినట్లు కొన్ని సిచ్యువేషన్లో సైలెంట్గా ఉండడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ను తగ్గించుకోవచ్చు. తక్కువగా మాట్లాడడం వల్ల మన వర్డ్స్కు విజ్డమ్కు వాల్యూ అనేది ఉంటుంది. ఫూలిష్ థింగ్స్ అనేది తగ్గుతాయి. సైలెన్స్ అనేది ఇతరుల ఇంటెన్షన్ను అబ్జర్వ్ చేసి మ్యానిపులేట్ అవ్వకుండా ఉండడంలో సాయం అనేది చేస్తుంది. డిస్కషన్లో వెల్ టైమ్ సైలెన్స్ను మెయింటైన్ చేసి ఇంపాక్ట్ఫుల్ వర్డ్స్ని ఎలా మాట్లాడాలో చూస్ చేసుకోండి. మీ గోల్స్ అండ్ ప్లాన్స్ను ట్రస్టెడ్ పర్సన్తో మాత్రమే షేర్ చేసుకోండి. సో చూసారు కదా, పవర్ ఆఫ్ సైలెన్స్ మీ పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుందో. తక్కువగా మాట్లాడి ఎక్కువ వినడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని అతిగా మాట్లాడే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే గ్రూప్లలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయాలి. అలానే ఈ పవర్ ఆఫ్ సైలెన్స్ అనేది విషయం మీకు తెలిసింది కదా, మరి తెలిస్తే సరిపోదు కదా. ఇక్కడ నుంచి మీ లైఫ్లో కూడా ఈ సైలెన్స్ అనేది ఎక్కువ మీరు తీసుకురావాలి అని అనుకుని కోరుకున్నట్టయితే, కమిట్మెంట్ తీసుకుంటున్నట్టయితే ఇప్పటి నుంచి నేను ఎక్కువ సైలెన్స్ ఉంటా అని. సో కమెంట్ బాక్స్లో నాకు సైలెన్స్ అని టైప్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది అనమాట. మీరు సైలెన్స్ అని టైప్ చేస్తున్నారంటే దాని అర్థం మీరు లైఫ్లో ఇప్పటి నుంచి ఎక్కువ సైలెన్స్ ఉండబోతున్నారని. ఓకే, అలా నాకు టైప్ చేయండి. ప్రతి ఒక్కరు కమెంట్లు చూస్తా, ప్రతి ఒక్కరు కమెంట్లకు నేను లైక్ కూడా కొడతా. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణుకల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.